సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది చాలా అమ్మాయికి చాలా ఉంటుంది. బట్ ఈ సినిమాలో ఇది చూసిన తర్వాత రాహుల్ రవీంద్ర గారిని నేను అడిగాను, సినిమా చూసిన తర్వాత నువ్వు నాతో మాట్లాడు అని చెప్పి అన్నారు. నేను Q&Aలో క్వశ్చన్ అడిగినప్పుడు లిటరల్గా నేను ఈ సినిమా చూసిన తర్వాత నిజంగా చాలా ఎమోషనల్ అయిపోయాను. థ్యాంక్ యూ. అమ్మాయిల ఎమోషన్స్ అన్నీ దీంట్లో చూపించారు. మేము చాలా సినిమాలు చూస్తూ ఉంటాము జర్నలిస్ట్గా, బట్ లిటరల్గా ఇది మాత్రం యాజ్ ఏ ఒక ఉమెన్గా చూశాను. అమ్మాయి సెల్ఫ్ రెస్పెక్ట్ ఎంత బాగా చూపించారంటే, అబ్బాయికి అనేటప్పటికీ పేరు ఇదంతా అమ్మాయి ఇలా క్యారెక్టర్ అని చెప్పి ఎనాసెస్ చేస్తూ ఉంటారు. బట్ అమ్మాయి ఒక డైలాగ్ చెప్తుంది రష్మిక గారు, అబ్బాయికే కాదు సేమ్ అక్కడ అమ్మాయే కాదు అబ్బాయి కూడా ఉన్నాడు అని. సో లిటరల్గా దానికి నేను చాలా కనెక్ట్ అయ్యాను. థ్యాంక్ యూ రాహుల్ రవీంద్ర గారు. లైక్ చిన్నప్పటి నుండి ఇంట్లో నాన్న దగ్గర పెరిగి తన ఎమోషన్స్ తన వైపు నుండి ఎట్లాంటి ప్రపంచం చూడలేదు. వన్స్ కాలేజ్కి వచ్చిన తర్వాత షీ సా ద వరల్డ్ త్రూ హిస్ బాయ్ ఫ్రెండ్స్ ఐస్. దెన్ ఆ కళ్ళల్లో ఇన్నోసెన్స్ కానీ మొత్తం చాలా నీట్గా కనబడుతుంది. లాస్ట్కి వచ్చేసరికి షీ మేడ్ హర్ వే మొత్తం. లైక్ ప్రపంచం తన కళ్ళ నుంచి చూసింది. దట్ ఫియర్స్ఫుల్నెస్, దట్ డేరింగ్, డాషింగ్, ఇట్స్ వెరీ ప్రతి ఒక పర్స్పెక్టివ్ని చాలా క్లియర్గా జనాలందరికీ చాలా సటిల్ వేలో పోర్ట్రే అయింది సార్. లైక్ అండ్ యువర్ థింగ్ ఐఎమ్ స్టిల్ అమేజింగ్. యాక్చువల్లీ ఒక ఉమెన్ సైడ్ నుంచి ఇంత బ్యూటిఫుల్గా తీశారు అంటే ఐ కుడెంట్ ఎక్స్పెక్ట్ మోర్. అండ్ ఇందాక ఎవరో అన్నారు ఇది అందరి మన బాధ్యత, మనం కాపాడాలి ఇట్లాంటి ఫిలిమ్స్ అని. ఐ ట్రూలీ రెస్పెక్ట్ దట్. మనం అందరం ఇలాంటి ఫిలిమ్స్ని రెస్పెక్ట్ చేయాలి. అబ్బాయిలది తప్పు అని ఇక్కడ కాదు, బట్ ద వే సమ్ పర్సన్స్ ఆర్ అనేది చాలా బ్యూటిఫుల్గా చూపించారు. ఐ రియలీ లైక్ ఇట్. థ్యాంక్ యూ టీమ్.